కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో నగరంలో పారిశుధ్యంతో పాటు అనేక సమస్యలు రాజ్యమేలుతున్నా పట్టించుకోవడం లేదని అనంతపురం నగర మేయర్ వసీం విమర్శలు చేశారు. ఆయన ఇవాళ తన ఛాంబర్లో మాట్లాడుతూ నగరంలో సమస్యల గురించి గత కొన్ని రోజులుగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా కూడా ఏ రోజు కూడా స్పందించలేదన్నారు. గత కమిషనర్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తే ఆయన కూడా నామమాత్రపు స్పందన కూడా లేదన్నారు. ఎక్కడికక్కడ అక్రమాలు, అవినీతి తప్ప ఈ 20 నెలల పాలనలో ఏమీ చేయలేదన్నారు. గతంలో తాము నిధులు తీసుకొచ్చి టెండర్లు పిలిచిన పనులను ప్రారంభించుకుంటూ ఆ పనులు తాము తెచ్చామని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమో ప్రస్తుత తాజా ప్రతినిధులు ఆలోచించుకోవాలని వసీం అన్నారు. నగరంలో ఎక్కడైనా ఇళ్లు నిర్మించుకోవాలంటే స్థానికంగా ప్రజా ప్రతినిధులు అనుమతులు తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. వైసీపీ కార్పొరేటర్లు కానీ, మేయర్గా తాను కానీ ఏ సమస్య చెప్పినా అసలు పట్టించుకోవడం లేదని, తాము వైసీపీ వారమన్న ఉద్దేశంతోనే ఇలా వ్యవహరిస్తూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, అధికార పార్టీ నేతలు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని పలికారు. ప్రజల్ని ఏ విధంగా మొబ్బెపెట్టి అధికారంలో వచ్చిన విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. సూపర్ 6 అని చెప్పేసి అప్పుడన్నీ ఎన్నికల ముందు సూపర్ షోలు చేసి, సూపర్ పబ్లిసిటీలు చేసి, సూపర్ మార్కెటింగ్ చేసి అన్ని తప్పుడు హామీలు ఇచ్చి ఏ విధంగా అధికారంలో వచ్చిన విషయం కూడా అందరికీ తెలిసినదే. అదేవిధంగా నగరంలో కూడా, రాష్ట్రంతో పాటు నగరంలో కూడా ఈ మధ్యకాలంలో ఏమేమి ఇష్యూస్ జరిగిన విషయం కూడా మరీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏమేమి సంఘటనలు జరుగుతున్నాయో కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ కూడా వీళ్ళు ప్రజల సమస్యలు, ప్రజలు ఇబ్బంది పడుతున్న ప్రాబ్లమ్స్ పైన దృష్టి పెట్టుకోకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్తో ముందుకు వెళ్తున్న విషయం కూడా మీరందరూ కూడా గమనించాలని తెలియజేస్తున్నాను. కేవలం కక్ష సాధింపు, కక్ష రాజకీయాలు చేస్తున్నారు తప్ప ప్రజలు ఏ విధంగా క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడుతున్నారు, ఏ విధంగా వీళ్ళందరూ కూడా గురి అవుతున్న విషయం కూడా ఎవరు పట్టించుకోకుండా ముందుకు పోతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా గమనించాలని కూడా తెలియజేస్తున్నాను. గత సంవత్సర కాలం నుంచి నేను మేయర్గా కావచ్చు, మా కార్పొరేటర్లు కావచ్చు, మా వైసీపీ పాలకవర్గం కావచ్చు, మా దగ్గరికి ప్రజల సమస్యలు వస్తుంటాయి. ప్రజలు ఇబ్బంది పడేటటువంటి కూడా మేమన్నీ కూడా ఇప్పటికే ఎన్నోసార్లు గతంలో ఉన్నటువంటి కమిషనర్ కావచ్చు, కలెక్టర్ గారికి కూడా కావచ్చు, ఇన్ని సమస్యలు ఉన్నాయి అనంతపురం నగరంలో అని చెప్పేసి అనేక సార్లు కూడా మేము వాళ్ళ దృష్టికి తీసుకోవడం జరిగింది. ఎన్నిసార్లు తీసుకోండి, మీరు చర్యలు మాత్రం ఉండవు. ఎందుకు వైఎస్ఆర్సీపీ పాలకవర్గమనా, లేకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కార్పొరేటర్లు ఉన్నారనా, లేకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి మేయర్ ఉన్నారని చెప్పేసి ఏ ఒక్క చర్య కూడా తీసుకుపోవడం, వీళ్ళందరూ కూడా మా పైన కక్ష కాదు, ప్రజలపైన కక్ష కట్టినట్టు ఈ విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న విషయం కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళ నేతలకి భయపడి మా ఒక పని చేయకపోవడం కూడా బాధాకరం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు మన నగరంలో చూసుకుంటే కన్నా ప్రజలందరూ కూడా వివిధ రూపాల్లో ట్యాక్స్ కడుతుంటే ఈరోజు మేము వాళ్ళకి బేసిక్ కమ్యూనిటీస్ కూడా కల్పించలేకపోతున్నామంటే కూడా ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందు కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించని తెలియజేస్తాను. ముఖ్యంగా చూసుకుంటే అనంతపురం నగరంలో పారిశుద్ధ్యం ఎంత అధ్వానంగా మారిందో కూడా ఒకసారి అందరూ గమనించాలి. చాలా దారుణంగా ఉంది పారిశుద్ధ్యం అయితే కూడా. చెత్త సేకరణ చేయరు, డోర్ టు డోర్ కలెక్షన్ లేదు, గార్బేజ్ పాయింట్స్ అయితే కూడా మెయిన్ రోడ్స్లో 2-3 రోజులైనా కూడా చెత్త ఎత్తని పరిస్థితి. అదేవిధంగా 36 రెంటెడ్ ట్రాక్టర్స్ కూడా తీసుకురావడం జరిగింది. అవి కూడా సరిగ్గా తిరుగుతున్నాయంటే అవి తిరగడం లేదు. ఎందుకంటే కన్నా శానిటేషన్ ఇన్స్పెక్టర్స్, సెక్రటరీలు అడిగితే కన్నా సార్ డీజిల్ సరిగ్గా వేయడం లేదు, సరిగ్గా ట్రాక్టర్స్ రావడం లేదని చెప్పేసి ప్రజలందరూ కూడా ఇంట్లోనే 2-3 రోజులు చెత్త సేకరణ జరగకపోయినప్పటికీ రోడ్డులో వచ్చి చెత్త వేయడం కూడా ఏ విధంగా ఉందో కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలని తెలుస్తున్నాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో క్లాప్ ఆటోస్ అని ఉండే, ఎక్కడ ఇంత సమస్య లేకపోయిండే, ఇంటింటి చెత్త సేకరణ జరుగుతుండే, శానిటేషన్ సమస్యలు లేకపోయిండే. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలా. కాలువలు తీయడం లేదు, మెయిన్ రోడ్స్లో కూడా స్వీపింగ్ సరిగ్గా జరగడం లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూస్తే సాసా స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర అని చెప్పేసి ప్రతి 3rd సాటర్డే ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేస్తారు.
ప్రజాప్రతినిధులు, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, నేతలు వచ్చి ఒక అర్ధగంట ప్రోగ్రాం ఉంటుంది. అక్కడ అధికారులన్నీ కూడా పరకలు, గ్లౌజులు, ఆ డస్ట్బిన్లు అన్నీ పెట్టి ఏందో కొంతసేపు పూర్తి చేసినాక అవన్నీ ఎత్తేసి ఫోటోషూట్ చేసుకొని వెళ్ళిపోవడం. నగరం చూస్తే ఈరోజు ఎంత దారుణ పరిస్థితులను కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని మరీ తెలియజేస్తున్నాను. దాదాపుగా సంవత్సరం పైన అయింది. ఒక ఎంహెచ్ఓని నియమించలేకపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి కమిషనర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కావచ్చు, ఒక ఎంహెచ్ఓని నియమించలేకపోతున్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉన్నట్టు అనంతపురం కార్పొరేషన్ కూడా మీ అందరికీ తెలుస్తున్నాను. కూటమి ప్రభుత్వం రాకముందు ఎన్నో పనులు శాంక్షన్స్ చేశాం. శాంక్షన్స్ అయిన వెంటనే కూడా ఎన్నో పనులు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాం. కానీ ఇప్పుడు శాంక్షన్స్ అయినట్టు కూడా టెండర్లు పిలిచి సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అయినా కూడా ఇప్పుడు కూడా పనులు చేయకపోవడం అంటే ఎందుకు వీళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో కాంట్రాక్టర్లు కూడా తెలియని పరిస్థితి. ఈరోజు ఏవో దాంట్లో కొన్ని పనులు ప్రారంభించినా కూడా కొంచెం పని మొదలు పెడతారు, 2-3 నెలలైనా కూడా మరి ఆ పని పూర్తి చేయని విషయం. ఈ మధ్యకాలంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో అనే కొంచెం కూడా ధ్యాస లేని పరిస్థితి కూడా ఈరోజు అధికారులు కావచ్చు, కూటమి ప్రభుత్వం సంబంధించిన నేతలు కావచ్చు కూడా గమనించాలని కూడా తెలియజేస్తున్నాను. భూమి పూజ కార్యక్రమాలు చూస్తే ఇంకా చెప్పకూడదు. ఎన్ని భూమి పూజలు చేసి ఉంటారంటే కేవలం అప్పటికప్పుడు రావాలా, శిలాఫలకం వేయాలా, ఫోటో కూడా ఉంటుంది, శిలాఫలకం ఫోటో వేసుకోవాలా, ఆ ఫోటో షూట్ చూసుకొని వెళ్ళిపోవాలా తప్ప మళ్ళీ పనులు ప్రారంభించే పాపనని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా టౌన్ ప్లానింగ్ సంబంధించి చెప్తే కూడా నేను చెప్పాల్సిన అవసరమే లేదు. టౌన్ ప్లానింగ్ అంటేనే మన రాష్ట్రంలోనే ఒక మంచి పేరు ఉంది. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్కి మంచి పేరు. ఏ ఒక అధికారి అయినా అక్కడి నుంచి రావాలంటే కూడా అనంతపురం అంటే 2 చేతులు దండం పెట్టి అనంతపురం అయితే మేము రామని చెప్పి కూడా తెలియజేసే పరిస్థితి. ఇంకా ఎవరైనా పొరపాటుగా ఇంకా ప్రెషర్తో ఇక్కడ వచ్చినారా, ఇక్కడ ఉండే కొంతమంది అధికారులు వాళ్ళకి బెదిరించి వెళ్ళిపోయే వరకు వదిలిపెట్టరు. అలా పరిస్థితి అనంతపురంలో టౌన్ ప్లానింగ్కి సంబంధించి. ఏదో 1-2 ఉన్నారు ఇక్కడ, కేవలం వాళ్ళ ఆదాయం కోసం ఇక్కడ పనిచేస్తున్నారు తప్ప ఈ 20 నెలల కాలంలో అనంతపురం నగరంలో మెయిన్ రోడ్స్ కావచ్చు, మెయిన్ రోడ్లో ఉన్నటువంటి స్థలాలు కావచ్చు, కొన్ని అప్రూవల్ లేకుండా కడుతున్నా కూడా కళ్ళు మూసుకొని చూసినట్టు పోతున్నారంటే ఏ విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నేతలతో భయపడి వీళ్ళంతా ఊరికే ఉన్నారో తెలియని పరిస్థితి. ఏమైనా కానివ్వండి, ఒక అప్రూవల్ కావాలన్నా కూడా కూటమి నేతలు ఇంటి దగ్గర నుంచి అప్రూవ్ అయితేనే వీళ్ళు ఇక్కడ అప్రూవ్ చేసే పరిస్థితి. అంత దౌర్భాగ్య పరిస్థితితో టౌన్ ప్లానింగ్ ఉండేదని తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఏదో కొన్ని అన్ఆథరైజ్ బిల్డింగ్స్ అన్ని ఆథరైజ్ చేసుకొని చెప్పేసి బీపీఎస్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. మా నగరం తప్ప వేరే మున్సిపాలిటీ అన్ని చోట్ల కూడా ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి కూడా ఆల్మోస్ట్ అన్ని అయిపోయి కూడా వచ్చినాయి. ఇక్కడ బేరాలు కుదరలేదా, లేకపోతే కూటమి ప్రభుత్వం నాయకులతో ఇంకా వాళ్ళ ఇంటికి పోయి వీళ్ళంతా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎవరు లేరు కదా కూటమి నాయకులందరూ కూడా, వాళ్ళతో బేరాలు కుదరక ఇక్కడ అన్ని అప్లికేషన్లు పెండింగ్ పెట్టినారా అని చెప్పేసి కూడా ఇవన్నీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి అనంతపురంలో. వీళ్ళందరూ కూడా వీళ్ళపైన చర్యలు తీసుకోకపోవడం ఎందుకు అంటే కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వీళ్ళకి సహకరిస్తున్నారు కాబట్టి ఈరోజు ఏ ఒక్క చర్య కూడా తీసుకోకపోవడం కూడా ఎంత దౌర్భాగ్య పరిస్థితులు కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. ప్రతి సందుకు చూపిస్తాం ఇప్పుడు మేము, ప్రతి సందుకి అప్రూవల్లో ఉండవు, పెద్ద షెడ్లు వేసేసినారు. ఏమంటే కళ్ళు నిద్రపోయినారు అధికారులు ఏమన్నా? కమిషనర్ గతంలో ఉండే ఒక కమిషనర్ బాలస్వామి అని, గ్రేట్ బాలస్వామి గారు ఉండరు. అనంతపురం నగరాన్ని సర్వనాశనం చేసినాడు ఆయన, ఎంత సర్వనాశనం చేసినాడు అనంతపురం నగరాన్ని బాలస్వామి అని గత కమిషనర్ ఉండే ఇక్కడ. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా మేము పదే చాలాసార్లు మెసేజ్లు కూడా చేశాను ఆయనకి. మా కార్పొరేటర్లు మేము అందరూ కూడా రిప్రజెంటేషన్ కూడా ఇచ్చొచ్చాం, ఆయన కూడా రెస్పాండ్ కాకపోతే చాలా బాధాకరంగా తెలియజేస్తాను. కలెక్టర్ గారు చూడండి, ఇక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో. మీరు పట్టించకపోతే ఇంకా మేము ఎవరు చెప్పాలో అర్థం కాని పరిస్థితి అని కూడా ఈ కూటమి ప్రభుత్వంలో కూడా నేను తెలియజేస్తున్నాను. రెవెన్యూ సెక్షన్ సంబంధించి కూడా అనేక ఇష్యూస్ కూడా ఉన్నాయి. గతంలో కూడా ఒకటి జరిగింది, శారదానగర్ సంబంధించి డాక్యుమెంట్స్ లేకుండా టైటిల్ ట్రాన్స్ఫర్ చేసిన విషయం కూడా ఉన్నాయి. దీనిపై అన్నిటి కూడా మీరు అందరూ కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టి కరెక్ట్ చేసే విధంగా ముందుకు పోవాలని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా సిబిల్స్ సంబంధించి కూడా మా పాలనలో చూసుకోండి మీరు. సిబిల్స్ గత 3 ఇయర్స్లో సిబిల్స్ సంబంధించి మొత్తం డేటా తీపియండి. ఇప్పుడు సిబిల్స్ ఎన్ని చేసినారు అవి కూడా తీయండి మీరు. ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే ఏ పడితే సిబిల్స్ చేసేస్తున్నారు.
సొమ్ముని ఇంత దుర్వినియోగం చేస్తున్నారంటే కూడా అధికారులపైన కూడా హైయర్ అథారిటీస్ ఖచ్చితంగా వీటిపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను. కొత్త కమిషనర్ గారు దృష్టి పెట్టి దీన్ని అన్నిటి కూడా సరిచేయాలని చెప్పేసి తెలియజేసుకుంటే ప్రజా సమస్యలపైన ఖచ్చితంగా మేము ఎప్పుడూ ప్రజాపక్షాన పోరాడుతూనే ఉంటాం.